ఈ లైంగిక సమస్యలు ఎన్ని తరతరాలుగా ఎన్ని చెప్పినా, ఎంతమంది చెప్పినా గూడా మళ్ళీ అవే సందేహాలు, అవే డౌట్‌లు. మన చిన్నప్పుడు సమరం గారి సలహాలు అవును. విని చదివేవాళ్ళం. ఎన్ని చదివినా మళ్ళీ డౌట్‌లు అలాగే ఉంటున్నాయి. డెఫినెట్‌లీ. సో, ఎట్లా సార్ వీటిని పరిష్కరించడం? మొదటిగా అసలు సమస్య ఏముంది? యెస్. చాలా మందిలో ఉన్న కామన్ కన్‌ఫ్యూజన్ ఏంటంటే అంగస్తంభనకి, శీఘ్రస్ఖలనానికి. యెస్. ఇదే ఆ 2. ఈ 2 సమస్యలు ఏదో చానా ఎక్కువగా ఉందని అనుకుంటుంటారు. వాళ్ళు అవును. భయపడుతుంటారు. అవును. బట్ చాలా చిన్న సమస్యలివి. చాలా ఈజీగా ట్రీట్ చేసేటి సమస్యలు. భయం. యెస్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ భయం ఫ్యాక్టర్. ఈ భయం ఒక్కసారి బ భయం నుంచి బయటకొచ్చి హెల్ప్ తీసుకుంటే అన్నిటికంటే ఈజీగా ట్రీట్ చేసే సింపుల్. ఇది ఏది రోగం కాదు. యెస్. ఇది ఓహ్! ఓన్లీ ఒక టెంపరరీ బ్లాక్. ఓకే. టెంపరరీ వచ్చే సమస్య మాత్రమే. హ్మ్. ఇది పర్మనెంట్‌గా ఉండే సమస్య కాదు. ఎటువంటి సమస్యకైనా అంటే ఎంత మేజర్ ఉన్నా దానికి చాలా సింపుల్‌గా ట్రీట్ చేయొచ్చు. ఓకే. అంటే ఏదైనా నేను సైన్స్ మాట్లాడుతున్నా. రైట్. చాలా ఈజీ మెడికేషన్స్ ఉన్నాయి. ఈజీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. అది ఓకే. ఫాలో అయితే ఎటువంటి సమస్యన సింపుల్‌గా ట్రీట్ చేయొచ్చు. ఒకటి మనకి అవగాహన పెంచుకోవాలి. అసలు రైట్. సమస్య ఏంటి? ఈ సమస్య నాకెందుకొచ్చింది? ఓకే. నా అలవాట్లు ఎలా ఉన్నాయి? ఇలా మల్టిపుల్ థింగ్స్ మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకే. అవన్నీ ఒక్కసారి మనకు క్లియర్ అయితే మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్‌గా